పరలోక రాజ్యంను అనుభవించాలి అంటే తన్ను తాను తగ్గించుకునేవాడు. ఇంకో మాటలో ఈ అహాన్ని ఎప్పుడైతే ఛిద్రం చేసుకొని సెల్ఫ్ అనేది క్రూసిఫై అవుతుందో, అందుకొరకు ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, లూకాసు 9:23 మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే నేను కాదు ప్రభా. ఉపేక్షించుకోవడం అంటే ఏంది? ఈ అహం ఏదైతే ఉందో దాన్ని చంపుకోవడం. గలతీ 2:20 ఉపేక్షించుకోవడం అనుభూతిని వ్యక్తపరుస్తున్నాడు పౌలు గలతీ సంఘానికి. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ అహము తన్నుకొని బయటకు వస్తున్నప్పుడు, అయ్యా నువ్వు ఎలా అయితే సిలువ పెట్టావో, సజీవంగా సమర్పించుకున్నావో, ఈ అహాన్ని నేను చంపబడ్డానికి అప్పగించుకొనిచున్నాను. ఇక నువ్వు జీవించబడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు సిలువ వేయబడినప్పుడు క్రీస్తు వారితో పాటు నేను తను ఉపేక్షించుకున్నప్పుడు, నా అహాన్ని క్రీస్తు యొక్క సిలువ బలిపీఠం మీద అప్పగించుకున్నప్పుడు నేను ఎలా మార్చబడతాను అంటే చిన్న బిడ్డ వల్లే మార్చబడతాను. అప్పుడు మత్తయి సువార్త 18:3 ప్రకారము మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే ఈ విధంగా మార్పు పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు.